ద ప్రామిస్ అండ్ ద ప్రెజెన్స్. వాగ్దానము సన్నిధి. నేను చెప్తున్నాను, యూ కెన్ రిసీవ్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి దూరంగా నువ్వు ఏమీ పొందుకోలేవు. నీకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు మంచి ఆయుష్నిచ్చాడు, దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు సమస్తమునిచ్చాడు. నువ్వు దేవుని సన్నిధికి దూరంగా బతుకుతున్నావు. మీలో చాలా మంది దేవుని మందిరానికి దూరంగా బతుకుతున్నారు, దేవుని మందిరంలో పరిచర్యకు దూరంగా బతుకుతున్నారు. నేను చెప్తున్నాను, దేర్ విల్ కమ్ ఏ టైమ్ దట్ యు విల్ రిమైన్ హంగ్రీ. నేను ధనమును గురించి మాట్లాడట్లా, ఆస్తిని గురించి మాట్లాడచ్చా. విస్తారమైన ధనం ఉండొచ్చు, విస్తారమైన ఆస్తి నీకు ఇంకా పెంచుకోవచ్చు, కానీ దేర్ విల్ కమ్ ఏ టైమ్, ఒక డిస్సాటిస్ఫాక్షన్ నిన్ను చంపేసే అంత ఒక అసంతృప్తి నిన్ను వెంబడించి నీ ప్రాణమును తోడేస్తే అంత భయంకరమైన అసంతృప్తి నిన్ను వెంటాడటం ఆరంభిస్తుంది. నీ యొక్క ఉనికి, నీ యొక్క గుర్తింపు దేవుని సన్నిధిలో నుంచి ఉన్నదైతే నువ్వు ఎక్కడ ఉన్నా కృపాక్షేమలు నీ వెంట వస్తాయి. మార్కు 2:22, ఎవడు కూడా పాత తిత్తులో కొత్త ద్రాక్షారసము పోయిడన్నాడు. No one will pour the old wine or the new wine in the old wine skin. మార్కు 2:23 కనపడింది మీకు. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయిడు చూసారా? పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును. చూసారా? ఆ తిత్తులను పిగుల్చును. మీ బైబిల్లో కనపడితే ఆమెన్ చెప్పండి అందరూ. మీ ఆమెన్ బాలేదండి అసలు. కమాన్, ఇంకా లౌడర్ ఆమెన్. కమాన్, చూడండి, ఆ తిత్తులు పగిలిపోతాయంట. చదువు, కంటిన్యూ చేయండి. రసమును తిత్తులను చెడును, అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పి యేసు ప్రభు చెప్తున్న మాట. నో, ఎవడును పాత తిత్తులో, ఈ తిత్తు he's talking about, look at me, ఇదే ఈ తిత్తు, ఇదే he's talking about the wine skin or the vessel. ఒక పాత్ర గురించి మాట్లాడుతున్నాడు. పాత తిత్తులు అనగా పాత పాత్రలో కొత్త ద్రాక్షారసము పోయరు. పాత దాంట్లో కొత్త ద్రాక్షారసం పోస్తే ఆ తిత్తి బర్స్ట్ అయిపోతుంది, ఆ వైన్ స్కిన్ బర్స్ట్ అయిపోతుంది. కాబట్టి పోయబడిన ఆ యొక్క వైన్ వేస్ట్ అయిపోతుంది. నీవు పాత తిత్తుగానే మిగిలిపోయావు. యువర్ లైక్ ఎన్ ఓల్డ్ స్కిన్. గాడ్ వాంట్స్ టు రిన్యూ ది స్కిన్. ఈ పాతదైపోయిన తిత్తు, నీ యాటిట్యూడ్ మారాల. యు హ్యావ్ ఎ గ్రేట్ అనాయింటింగ్ బట్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్. యు హ్యావ్ ఎ great gift but you don't have the grace. నీ పైన దేవుడు మంచి వరమునిచ్చాడు, మంచి తలాంతుల్ని ఇచ్చాడు, కానీ నీకు కృప లేదు. నీకు మంచి అభిషేకం ఇచ్చాడు, కానీ నీ యాటిట్యూడ్ బాలేదు, నీకు అహంకారము, నీ విధానము, నీ వైఖరి. ఎందుకని? ఈ తిత్తు బాలేదు. ఈ తిత్తును నువ్వు బాగు చేసుకోగలిగితే, ఈ హృదయమును బాగు చేసుకోగలిగితే, దేవుని యొద్దకు వచ్చి సరి చేసుకోగలిగితే, ఆయన నూతన ద్రాక్షారసమును పోయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి నాయన. ఇస్తే ఏం చేస్తావు? ఐ డోంట్ నో. నో లాంగ్ టర్మ్ ప్లాన్. దీర్ఘకాల ఆలోచన ఏమి లేదు. ఆస్తిని తీసుకొని ఏం చేయాలో తెలియదు. దూర ప్రాంతం వెళ్ళి పాడు చేసుకున్నాడు. కమ్ ఆన్ ఫెయిత్ సెంటర్, షౌట్ ఐఎమ్ రెడీ. సంబడి షౌట్ ఐఎమ్ రెడీ. దేవుడు మీ కొరకు గొప్ప కార్యములు చేయనై ఉన్నాడు. హల్లెలూయా. You better get ready. You better give your heart to Jesus. You better submit your life to God. Rededicate yourself. Renew the wine skin. నీ హృదయమును మరలా తిరిగి నూతన పరచుకో. There is a new wine coming from the throne of God. దేవుని ఎదురు నుంచి ఒక క్రొత్త ద్రాక్ష రసము నీ మీదకు వస్తూ ఉన్నది, క్రొత్త తైలము నీ మీదకు పారుచూ ఉన్నది. నీ దుఃఖమునకు ప్రతిగా ఆనందమును ఆయన కలుగు చేయబోతూ ఉన్నాడు. లేమికి బదులుగా సమృద్ధిని కలుగు చేయబోతూ ఉన్నాడు. అవమానం ప్రతిగా ఘనతను కలుగు చేయబోతూ ఉన్నాడు. నువ్వు కన్నీరు కార్చి నిద్రలేని రాత్రులు గడిపిన సమయమునకు ప్రతిగా ఆయన గొప్ప మహిమను కలుగు చేయబోతూ ఉన్నాడు. Somebody shout, I am ready. నువ్వు గుర్తుపట్టుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బట్ దిస్ యంగెస్ట్ సన్, ఈ చిన్న కుమారుడు, he was not ready. So number 1, the promise and the preparation. వాగ్దానము సిద్ధపాటు. And number 2, రెండవది మరలా చదువుదాం. 13వ వచనం చదువుదాం. 13వ వచనం 15వ అధ్యాయం లూకా సువార్త. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును అందరు చెప్పండి, కూర్చుకొని. అందరు చెప్పాలి, కూర్చుకొని. మై పాయింట్ ఇస్, ఏమి కూర్చుకున్నాడు? చెప్పాలి, కరెక్ట్. మీరు కరెక్ట్ చెప్తారు. ఏమి కూర్చుకున్నాడు? నేను ఇప్పుడే మీ గురించి మంచి మాట చెప్పాను. ఎక్కడ చెప్పని తృప్తి నాకు ఇక్కడ చెప్తే కలిగిద్దని మీరు బాగా రెస్పాండ్ అవుతారని. కమన్, ఏమి కూర్చుకున్నాడు? ఆ సమస్తమే ఏంటి? ఆ
ఆ తండ్రి ఇచ్చిన ఆస్తి వాగ్దానం. కమాన్ హల్లెలూయా. ఇంకా ఆశీర్వాదమును కూర్చుకున్నాడు, వాగ్దానమును కూర్చుకున్నాడు. మన భాషలోకి వచ్చేద్దాం, స్వస్థతను కూర్చుకున్నాడు, మంచి కంపెనీలో జాబ్ను కూర్చుకున్నాడు, ఆపర్చునిటీస్ కూర్చుకున్నాడు, మంచి పెళ్లి సంబంధం వచ్చింది కూర్చుకున్నావు నీవు, మంచి ఉద్యోగం వచ్చింది కూర్చుకున్నావు, మంచి బిజినెస్ ఆపర్చునిటీని కూర్చుకున్నావు, సమస్తమును కూర్చుకున్నావు, వాగ్దానమును కూర్చుకున్నావు, దీవెనను కూర్చున్నావు. దైవజనుడు ప్రార్థిస్తేనో, తల్లిదండ్రులు ప్రార్థిస్తేనో నువ్వు ఉపవాసం ఉండవు. దేవుడు నువ్వు అడిగిన దానికంటే శ్రేష్టమైనది నీకు మంచివి సమస్తమును అనుగ్రహిస్తే వాటన్నిటిని కూర్చుకున్నావు. అంతవరకు బాగుంది. కూర్చుకొని దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోయాడు. He received the promise, but he left the presence. కూర్చుకున్నాడు, ఇచ్చిన వాడిని వదిలేశాడు. ఎవడిచ్చాడా నీకు? నానిచ్చాడు. ఇచ్చేటప్పుడు నేను అడిగాడా ఏం చేస్తావని అడగలా. కొడుకు కాబట్టి ఇచ్చాడు. నువ్వు అడిగేవని ఇచ్చాడు, నువ్వు ప్రార్థిస్తే ఇచ్చాడు, నువ్వు ఉపవాసం ఉంటే ఇచ్చాడు, నిన్ను నమ్మిచ్చాడు. నాకు రావాల్సిన భాగం నాకు ఇచ్చేయంటే ఇచ్చాడు. చిన్న కొడుకు ఆస్తి తండ్రి ఇచ్చిన వాడిని వదిలేసి పారిపోతున్నాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రామిస్ అండ్ ద ప్రెజెన్స్. నీకు వాగ్దానం ఇచ్చాడా? దీవెనిచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? భార్యనిచ్చాడా? భర్తనిచ్చాడా? పిల్లల్నిచ్చాడా? సమస్తమును సమకూర్చుకున్నావు, మంచి జీవితాన్ని జీవిస్తున్నావు. బట్ యు గాన్ ఫార్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి దూరం అయిపోయావు. నీకు తెలుసు దేవుని సహవాసమునకు దూరం అయిపోయావు, మందిర సహవాసమునకు దూరం అయిపోయావు. నా హృదయం పగిలిపోతా ఉంది. దేవుని మందిరానికి దూరం అయిపోయే విశ్వాసులను చూస్తే, దేవుని సన్నిధికి దూరం అయిపోయే విశ్వాసులను చూస్తే, మనలో ప్రతి ఒక్కరికి 4 తండ్రులు ఉండాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ 4 fathers. నెంబర్ 1 హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి. నెంబర్ 2 బయలాజికల్ ఫాదర్, నీ శరీర తండ్రి, దేవుడు నీకు ఇచ్చిన తండ్రి. నెంబర్ 3 స్పిరిచువల్ ఫాదర్, నీ ఆత్మీయ తండ్రి. నెంబర్ 4 చెప్పమంటారా, యువర్ ఫాదర్ ఇన్ లా. సీరియస్లీ, యువర్ ఫాదర్ ఇన్ లా ఈజ్ యువర్ ఫాదర్. నీ మామగారు కూడా నీకు తండ్రే. యూ షుడ్ కన్సిడర్ హిమ్ యాజ్ యువర్ ఫాదర్. వాక్యంలో ఉన్నాయి వచనాలన్నీ. కొంతమంది బైబిల్ పండితులు పరిగెత్తుకొని వస్తారు, ఎందుకంటే వీళ్ళకి సంఘం తెలియదు, సేవ తెలియదు. ఏమనుకోవద్దండి, ఒకలాంటి జలసి స్పిరిట్ వీళ్ళకి. ఏం చెప్తారంటే వచ్చి, వాక్యంలో ఉంది కదా మత్తయి సువార్త 23:9 ఎవరు తండ్రి అనకూడదు, పరలోక ముందు ఉన్నవాడే తండ్రి. ఉందా లేదా? వాక్యంలో ఉందిగా. డౌట్గా చూస్తున్నారు నన్ను. చదవం ఎందుకైనా మంచిది. మత్తయి 23:9 ఫాస్ట్ క్విక్గా. మ్యాచ్ 20 మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టదు. ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? మాట్లాడరేంటమ్మా, ఇంకొంచెం స్లోగా చెప్పండి. ఉందా లేదా? ఏమనుంది? మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్ట. ఈ వచనం తీసి చెప్తారు ఎప్పుడు తెలుసా? ఎవరైనా స్పిరిచువల్ ఫాదర్ గురించి మాట్లాడుతుంటే. అదేంటమ్మా, వాక్యాలు ఉంది కదా, ఎవరికి తండ్రి అని పేరు పెట్టద్దు అన్నాడు కదా. ఆత్మీయ తండ్రి అంటే మరి మీ నాన్న ఏమని పిలుస్తున్నావు నువ్వు? ఎవరికి పెట్టద్దు అన్నాడు కదా, ఏమని పిలుస్తుంది మీ నాన్ని? తండ్రి అని పిలవట్లేదా? నో లిసన్ టు మీ. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు, ఒక్కడే. నా ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, హీస్ టాకింగ్ అబౌట్ వర్షిప్. మీరు అందుకని పై వచ్చిన తర్వాత వచ్చిన కూడా చదవాలి. హీస్ టాకింగ్ అబౌట్ వర్షిప్. పరలోకమందున్న తండ్రికే తప్ప ఎవరికి ఆరాధన చెందకూడదు. యూ షుడ్ నాట్ వర్షిప్ మ్యాన్, యూ షుడ్ వర్షిప్ గాడ్. ఆయనని తండ్రిగా ఆరాధించండి, మనుషులను కాదు ఆ కాంటెక్స్ట్లో దేవుడు చెప్పాడు మీకు ఎవరు తండ్రి ఉండకూడదు అని. కానీ వాక్యంలోనే చాలా క్లియర్గా ఉంది. సరే, స్పిరిచువల్ పేరెంట్స్ అన్న మాటకు వాక్యాధారం ఉందా? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 6:1. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 6:1. అందరు నాతోనే ఉంటామని చెప్పండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. మొదటి వచనంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరు? 2వ వచనంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరు? వాక్యం చదివితే మనకు కనిపిస్తుంది ఎవరు. మొదటి వచనంలో తల్లిదండ్రులు ఎవరు అంటే ప్రభువునందు తల్లిదండ్రులు. హలో, ఇన్ వర్స్ 1 యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్. చాలా క్లియర్గా రాయబడింది, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్. దేవుడు నీకు ఒక ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు. ఆత్మీయ తండ్రి అంటే నీ కొరకు ప్రార్థించి, నీ కొరకు వాక్యము సిద్ధపడి, నీకు వాక్యమును పోషించి, నీ పక్షంగా దేవుని ఎదుట నిలబడి నీకు ఒక స్పిరిచువల్ కవరింగ్ ఇచ్చే వ్యక్తి నీ ఆత్మీయ తండ్రి. కమ్ ఆన్, హల్లెలూయా.
సో పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. సో యు హ్యావ్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు తల్లిదండ్రులు ఉన్నారు. 2వ వచనంకి వచ్చేసరికి మీ శారీరక తల్లిదండ్రులు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. యా, సో సో వి షుడ్ హ్యావ్, మనకి హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి ఉండాలి. నెంబర్ 2 ఇంకెవరు? బయోలాజికల్ ఫాదర్, శారీరక తండ్రి. అండ్ నెంబర్ 3 స్పిరిచువల్ ఫాదర్. అండ్ నెంబర్ 4 ఒక చిన్న చిట్కా చెప్పనా. మీ మామగారిని గౌరవించటం ఆరంభించండి, ఇంట్లో సమాధానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బీట్ హస్బెండ్ అండ్ బీట్ వైఫ్. మీ వైఫ్ నాన్నగారు, మీ హస్బెండ్ నాన్న, మనకు కదిలిస్తే కొంత అస్సలు మీ నాన్న మీ అమ్మ ఉన్నారంటే వద్దు, తండ్రిగా భావించి గౌరవించండి. కమాన్, హల్లెలూయా. ఇలా నీకు తెలియదు పాస్టర్ గారు, అప్పుడు చెప్పాడు 1 ఎకరం అని, ఇంతవరకు ఒక మాట లేదు. అవసరం నీకు పిల్లనిచ్చాడు, శ్రేష్టమైన తన కుమార్తెనిచ్చాడు, చాలు, నీకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కమాన్, సంబడి షౌట్ లౌడ్ హల్లెలూయా. నమ్మి నీ చేతిలో పెట్టాడు. ఆమేన్. కొంతమంది ఉంటారు అసలు మామూలు రిసీవర్స్ కాదు వాళ్ళు, దే ఆర్ మ్యాగ్నెట్స్. ఒక అతను వచ్చి దేవుణ్ణి అడిగాడంట, ప్రభువా 1,000,000 సంవత్సరాలు నీ దృష్టిలో ఎంత అంటే 1 క్షణం అన్నాడంట. ఏమన్నాడు? 1 క్షణమే నాయన నా కుమారుడా. ఇంకో ప్రశ్న ప్రభువా అన్నాడంట, అడుగు నా కొడుక. రెండో ప్రశ్న, 1,00,00,000 రూపాయలు నీ దృష్టిలో ఎంత అంటే 1 పైసానే నాయన అన్నాడంట. ప్రభువా నాకు 1 పైసా ఇస్తావా అన్నాడంట. 1 క్షణం ఆగా అన్నాడంట ఆయన. యూ షుడ్ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. హ్యావ్ ఎ స్పిరిచువల్ ఫాదర్. నాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. ఈ పరిచర్యకు నాకు కనెక్ట్ అయిన వారందరికి నేను ఆత్మీయ తండ్రి. మీకు తెలియకపోతే ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ హియర్ నెహెమియా డేవిడ్, యువర్ స్పిరిచువల్ ఫాదర్. ఆమెన్. 3 సంవత్సరాలు బాలుని తీసుకుని ఒక దేశానికి ఆత్మీయ తండ్రిగా చేశాడు సమూయేలుని. ఇట్స్ నాట్ అబౌట్ ద ఏజ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ అబౌట్ ద ప్లేస్ ఇన్ ద స్పిరిట్. సమస్తమును కూర్చుకున్నాడు. కమింగ్ బ్యాక్ టు లూక్ 15, సమస్తమును కూర్చుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. హీ హ్యాడ్ ద ప్రామిస్ బట్ హీ లెఫ్ట్ ద ప్రామిస్ కీపర్. హీ హ్యాడ్ ద బ్లెస్సింగ్ బట్ హీ లెఫ్ట్ ద బ్లెస్సర్. దీవెన తీసుకున్నాడు, దీవించేవాడిని వదిలిపెట్టేశాడు. వాగ్దానమును తీసుకున్నాడు, వాగ్దానమును నెరవేర్చేవాడిని వదిలిపెట్టేశాడు. స్వాస్థ్యమును తీసుకున్నాడు, స్వాస్థ్యం ఇచ్చిన వాడిని వదిలిపెట్టేశాడు. హీ ran with the promise but he left the presence behind. ఇశ్రాయేలుతో అదే సమస్య. వారికి దేవుడు వద్దు కానీ కనాను కావాలి, దేవుడు వద్దు కానీ వాగ్దాన భూమి కావాలి, వాగ్దానం చేసిన వాడు వద్దు కానీ వాగ్దాన దేశము కావాలి. ఎంత ఘోరం. అందుకని కీర్తనకారుడు ప్రార్థించాడు, ప్రభువా నాకు రాజు కాదు, నాకు రాజ్యము కాదు, నాకు అంతఃపురము కాదు, నాకు సింహాసనము కాదు, నేను 1 వరమే అడిగాను. 27వ కీర్తన 4వ వచనం. కీర్తనకారుని యొక్క ప్రార్థన, లార్డ్ one thing I desire that I behold the beauty of your face, that I dwell in your presence all the days of my life. యెహోవా యుద్ధ 1 వరం అడిగి తిని 4వ వచనంలో. బైబిల్ చూస్తుంటే ఆమె చెప్పండి, ఏంటి ఆ వరము? దాన్ని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, కమాన్, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు. ఇఫ్ దేర్ ఇస్ వన్ డిజైర్, ఇఫ్ దేర్ ఇస్ వన్ ప్రేయర్ రిక్వెస్ట్, లార్డ్ ఐ వాంట్ టు బి ఇన్ యువర్ ప్రెసెన్స్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. వింటున్నారా? మీకు కోపం వచ్చే ఒక మాట చెప్దాం అనుకుంటున్నా, చెప్పనా వద్దా? నేనంటే మీకు నచ్చకపోవచ్చు ఇక ఈ మాట చెప్తే. ఏం పాస్టర్ గారు ఇలా చెప్తున్నారని అనుకోవచ్చు మీరు, కానీ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ దినం నుంచి డోంట్ ప్రే ఫర్ హౌసెస్, డోంట్ ప్రే ఫర్ కార్స్, డోంట్ ప్రే ఫర్ ఫైనాన్సెస్. స్టాప్ ప్రేయింగ్ ఫర్ దోస్ థింగ్స్. ఇండ్ల కొరకు, కార్ల కొరకు, ధనము కొరకు, వస్తుపరమైన వాటి కొరకు ప్రార్థించడం ఆపే. మరి దేని కొరకు ప్రార్థించాలి? ప్రే టు బీ ఇన్ ద ఫాదర్స్ ప్రెసెన్స్ ఆల్ యువర్ లైఫ్. నీ జీవితకాలం అంతా తండ్రి సన్నిధిలో ఉండుట కొరకు ప్రార్థించు. ఆ సన్నిధిలోనికి ప్రమాదం రాదమ్మా, ఆ సన్నిధిలోనికి శత్రువగ్ని రాదు. కమాన్ యా,
Come on, give the Lord some praise in this place. ఆ సన్నిధి ఏంటో తెలుసా? ఆ సన్నిధి ఏంటో తెలుసా? ఆ సన్నిధి, ఇట్ ఈస్ అన్ ఇన్యాక్సెసిబుల్ ప్లేస్ టు ద ఎనిమీ. శత్రువు రాలేని స్థలం అది. కమ్ ఆన్, హల్లెలూయా. నీవు శత్రువు కంటికి కనపడకుండా దాచిపెట్టబడే స్థలం అది. హల్లెలూయా. ఆ రోజున భయంకరమైన శత్రువులు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పర్వతం అంతా చుట్టుముట్టేసినప్పుడు వారి కనులు గుడ్డివైపోయినాయి. ఎలీషాను చూడలేకపోయారు. వారికి వేరే మార్గం ఇది కాదు, వేరే దగ్గరికి అంటే వారు అక్కడికి వెళ్ళిపోయారు. గాడ్ హ్యాస్ మేడ్ ఇన్విజిబుల్. దేవుడు ఎలీషాని తన శత్రువులకు అదృశ్యముగా చేసేసాడు. అటువంటి సన్నిధిలో నువ్వు నివసించుటకు ఒకరు ప్రార్థించు. హల్లెలూయా. శత్రువు నిన్ను కనుగొనలేని స్థలము, మరణము నిన్ను కనుగొనలేని స్థలము, రోగము నిన్ను కనుగొనలేని స్థలం. I am telling you, if there is one thing that you should pray to be in your father's presence. నీ తండ్రి సన్నిధిలో నివసించుటకు. పాస్టర్ గారు, మరి ఇళ్ళ కొరకు, కార్ల కొరకు, ధనము కొరకు ప్రార్థన చేయకూడదు, అడగకూడదా? తప్పు కాదు, అడగచ్చు. నేను అడగద్దు అంటలేదు. కానీ మీరు ఆయన సన్నిధిని వెతకండి. ఇవన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వెనకాల వస్తాయి. నీకు అవసరమైనవన్నీ నీ ఎద్దుకు వస్తాయి. కారులు నీ వెనకాల వస్తాయి, ఇల్లు నీ దగ్గరికి వస్తాయి, అవన్నీ నీ దగ్గరికి వస్తాయి. వాటి గురించి నువ్వు దిగులు పడద్దు. ఆకాశ పక్షులు చూడ విత్తువు, కోయువు, ఆయనను వాటిని ఆయన పోషించినాడు కదా, మీరు వారి కంటే బహుశ్రేష్ఠులు కారా? నా తండ్రి ఇంట్లో అనేక నివాసములు ఉన్నాయి అన్నాడు ఆయన. ఒక ఇల్లు పంపిమనండి, పంపిస్తాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? నాతోనే ఉంటే గట్టిగా ఆమేన్ చెప్పండి. You just don't need the presence. You just don't need the promise. You also need the presence. నీకు కేవలం వాగ్దానం కదా, నీకు సన్నిధి కావాలి. దూరదేశం. ఎవరు అడుగుతున్నారు దూరదేశం అంటే? అక్కడికి నాకు తెలియదు. అమెరికానా, ఆస్ట్రేలియానా, బెంగళూరా, చెన్నైయా, బాంబేనా, జర్మనీయా, నాకు తెలియదు. దూరదేశం వెళ్ళిపోయాడు. ఏ దేశం వెళ్తే నువ్వు బాగుంటావు అనుకున్నావు, అదే దేశానికి వెళ్ళాడు అతను కూడా. ఎక్కడికి వెళ్తే అన్ని బాగున్నట్టుగా నీకు కనపడి అక్కడికే వెళ్ళాడు. నువ్వెక్కడికన్నా వెళ్ళు, దేవుని సన్నిధికి దూరం అయితే, నీ హృదయం దేవుని సన్నిధికి దూరం అయితే, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థన సహవాసమునకు దూరం అయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ. వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. నేను ముగింపులోనికి వచ్చేసాను, బాగా వినాలి. ఇఫ్ యూ లీవ్ ద ప్రెజెన్స్ ఆఫ్టర్ రిసీవింగ్ ద ప్రామిస్, యువర్ ప్రామిస్ విల్ బికమ్ ఏ ప్రాబ్లం. నువ్వు వాగ్దానం పొందిన తర్వాత సన్నిధిని విడిచిపెడితే నీ వాగ్దానం నీకు సమస్యగా మారిపోద్ది. ఇఫ్ యూ లీవ్ ద ప్రెజెన్స్ ఆఫ్టర్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్, లిసన్ టు మీ, యువర్ బ్లెస్సింగ్ విల్ బికమ్ ఎ బర్డెన్. నీ దీవెన నీకు భారం అయిపోద్ది. దేవుని సన్నిధికి దూరం అయిపోతే చిన్న చిన్న విషయాలు నిలబడలేక కాంప్రమైజ్ అయిపోతున్నావు. నువ్వు దేవుని కొరకు స్టాండ్ తీసుకోలేకపోతున్నావు. సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ కొడుకు. వాగ్దానం పొందాడు. చదవండి అన్నమాట 15వ అధ్యాయం. 15వ అధ్యాయం అదే వచనము. సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసును. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు. నేను చెప్తున్నా, ఒక రోజు వస్తుంది కరువు. లిసన్ టు మీ, అందరు వింటున్నట్లయితే ఆమె చెప్పండి. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత, మందిరానికి నీ ఆసక్తి తగ్గితే, దీవించబడిన తర్వాత, పెళ్ళైన తర్వాత, దేవుడు నీకు మంచి అన్ని ఇచ్చిన తర్వాత, దేవుని ఎడల నీ ఆసక్తి తగ్గితే, నేను చెప్తున్నాను, ఒక రోజున కరువు వచ్చే రోజు వస్తుంది. నువ్వు ధనము కోల్పోకపోవచ్చు, నీ ఉద్యోగం అలాగే ఉండొచ్చు, నీ ధనం అలాగే ఉండొచ్చు, కానీ నువ్వు బ్రతకటానికి ప్రయాసపడే దినములు వస్తాయి. ఎందుకు బ్రతుకుతున్నానో, చచ్చిపోదాం అన్న భయంకరమైన రెస్ట్లెస్నెస్ వచ్చేస్తుంది నీ మీదకి. ఎందుకని? దేవుని సన్నిధి నుంచి దూరం అయితే కలిగేది అదే నీకు. అందుకని నేను ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలో నా దగ్గర నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నీకు విశ్రాంతి కేవలం దేవుని సన్నిధిలోనే. లేనిపోయిన తల మీద తెచ్చుకున్నప్పుడు పరిగెత్తుకుని వచ్చి నేను దేవుని సన్నిధికి దూరం అయినంటే ఏం చేస్తావు? కృప కలిగిన దేవుడిని మరలా అంగీకరిస్తాడు. కానీ అది జరగకముందే, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు కమ్మక మునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ప్రసంగి 12:1. Remember your Creator. Remember your Creator. అతను దూరం వెళ్ళిపోయాడు. చదవమ్మా. ఆస్తిని పాడు చేసుకున్నాడు. తర్వాత అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. చదవమ్మా. వెళ్ళి ఆ దేశస్తులో చేరి అతడు పందుల మేపుటకు తన పొలములోనికి he was hired in pig's pen. పందులు మేపే స్థలంలోనికి వెళ్ళిపోయాడు. వింటున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఎలౌడ్, హల్లెలూయా. చాలా మందికి దీవెన కావాలి, దేవుడు వద్దు. చాలా బాధగా ఉంది. మెనీ పీపుల్ వాంట్ హెవెన్ వితౌట్ హోలీనెస్. మెనీ పీపుల్ వాంట్ ఫర్గివ్నెస్ వితౌట్ ఫెయిత్. మెనీ పీపుల్ వాంట్ ద బ్లెస్సింగ్ వితౌట్ ద బ్లెస్సర్.
Many people want the promise without the promise keeper. అందుకని దేవుడు మనకిచ్చిన వాగ్దానములు అవి క్రీస్తులోనే అవును అన్నాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో. చాలామంది వాగ్దానంలోనే అవును అనుకుంటారు. వాగ్దానంలోనే అవును కాదు, క్రీస్తులోనే అవునవి. క్రీస్తు బయట వాగ్దానములు నీకు నెరవేర్చబడవు. కమాన్, హల్లెలూయా. ఇతను వెళ్ళాడు, ఇబ్బంది పడుతున్నాడు, కరువు వచ్చింది, దగ్గరున్న ధనమంతా అయిపోయింది. ఒక అతని దగ్గరికి వెళ్ళాడు, పొలంలోనికి వెళ్ళి పందులు మేపమన్నాడు. యు నో ద స్టోరీ. ఆ వచ్చిన చదివే సమయం సరిపోదు. పందులు మేపుతా ఉన్నాడు. అతను ఆకులు కొని అందరిని అడిగాడు, కానీ ఎవరు అతనికి ఏమి ఇవ్వలేదని వాక్యంలో రాయబడింది. ఎవరు అతనికి ఏమి ఇవ్వలేదు. 16వ వచనము, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను, ఎవడును వానికి ఏమీ లేదు. ఎవడు వానికి ఏమీ లేదు. హంగర్ చాలా ఘోరం తెలుసా. I wanted to talk it in a positive way here. Hunger. ఆకలి చాలా ఘోరం. ఆకలి ఏం చేస్తుందంటే చాలా ఆలోచనలు ఇస్తుంది. ఆకలి చాలా తెగింపునిస్తుంది. ఆకలి ఒక భయంకరమైన, ఐ మీన్ ఇట్ హెల్ప్స్ యూ, ఇట్ మేక్స్ యూ గో బియాండ్ యువర్ ఎబిలిటీ. పందులు తినే పొట్టు తినటానికి వెళ్ళిపోయాడు ఆకలికి. వాడికి ఎవడు ఏమి ఇవ్వలేదు, వానికి ఆ పందులు కూడా ఏమి ఇవ్వలేదు, ఆ పొట్టు కూడా దొరకలేదు. 17వ వచనంలో అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆకలి ఏం చేస్తుందంటే కాస్త బుద్ధి తీసుకొస్తుంది. దిస్ హంగర్, నీ కడుపు మాడినప్పుడు, when you're getting nothing, then you come to senses. అప్పుడు బుద్ధి వచ్చి అంటున్నాడు, నా తండ్రి ఇంటిలో ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. కాబట్టి నేను లేచి ఏం చేస్తాను, నా తండ్రి యొద్దకు వెళ్ళి. కమాన్, హల్లెలూయా. కమాన్, లౌడ్ హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. I want to release a prophetic word right now. నేను ఒక ప్రవచనాత్మకమైన మాట నేను విడుదల చేయాలనుకుంటున్నాను. ఓవర్ ఆల్ ద సన్స్ అండ్ డాటర్స్ ఇన్ దిస్ హౌస్. ఇక్కడ ప్రతి కుమారుడి పైన, ప్రతి కుమార్తె పైన ఒక మాట పలుకుతున్నాను. మే దేర్ బి ఏ హంగర్ ఇన్ యూ. తండ్రి సన్నిధిలో నివసించుటకు, తండ్రి యొద్దకు తిరిగి వచ్చి ఆయన యొద్ద బస చేయుటకు మీలో ఒక బలమైన ఆకలి రేపబడును గాక. I prophesy a spiritual hunger over your lives in the name of Jesus. There shall be a great stirring of hunger in you that would cause you to run to the Father's house. తండ్రి ఇంటికి పరిగెత్తుకుని వచ్చే ఒక ఆకలి మీలో కలుగ చేయబడును గాక.